నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. తాత్కాలిక మార్పు కంటే శాశ్వతంగా మారిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మన ఎజెండా సూపర్ చిల్డ్రన్ ని క్రియేట్ చేయడం. బుక్ తీయగానే 5 నిమిషాల కంటే ఎక్కువ చదవకుండా బుక్ మూసేసి బోర్ కొడుతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు అని మొబైల్ సైడ్కి వెళ్ళిపోతుంటారు. ఇది చాలా మంది ఇంట్లో ఇదే సమస్య. చదువు అనగానే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, బోరింగ్ గా ఉంది, తర్వాత చేస్తా అని చెప్పి మొబైల్ సైడ్కి వెళ్ళిపోతుంటారు. ఇది గమనించాలి. పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లలకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, శ్రద్ధగా చెప్పాలి, టీచర్ సరిగ్గా చెప్పట్లేదేమో అనుకుంటుంటారు. కానీ వాళ్ళకి వేరే సమస్యలున్నాయి. దీన్ని మీరు గమనించారా? అంతే, మార్పు అక్కడి మొదలవుతుంది. వీళ్ళు చదువు అనగానే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు, స్ట్రెస్ తీసుకుంటారు. అమ్మో ఇన్ని లెసన్స్ చదవాలి, ఇప్పుడు అమ్మ క్వశ్చన్ అడుగుతుంది, నాన్న టెస్ట్ పెడతారు, నాన్న మళ్ళీ వచ్చిన తర్వాత అడుగుతారు, మళ్ళీ రేపు స్కూల్లో టెస్ట్ ఉంది, అమ్మో మళ్ళీ నెక్స్ట్ మంత్ టెస్ట్ ఉందని వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ ఒత్తిడి స్టేజ్ లో ఉండిపోతుంటారు. అది కాకుండా మనం వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటాం. వాడు చూడు బాగా చేశాడు, వీడు ఇంకా బాగా చదువుతున్నాడు, వాడు ఆల్రెడీ పోర్షన్ అయిపోయింది, చూడు అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, చూడు మ్యాథ్స్ సమ్స్ బాగా చేస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరితో కంపేర్ చేస్తుంటే ఇంట్రెస్ట్ అనేది జీరో అయిపోతుంది. థర్డ్ మేజర్ పాయింట్, వీళ్ళలో విశ్వాసాన్ని అంటే కాన్ఫిడెన్స్ పర్సంటేజ్ ని మనం తగ్గించేస్తుంటాం. కంపారిజన్ చేయడం కాకుండా వాళ్ళ మొహం పైనే, అది కాకుండా వాళ్ళ మొహం పైనే నువ్వు ఎందుకు పనికి రావట్లేదు, నీకు ఆ మాత్రం చేత కాదా, ఇలాంటి మాటలు అంటుంటే విని వాళ్ళకి విసికెత్తేసి చదువు పైన ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న పిల్లలైతే పర్వాలేదు, కానీ ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన కిడ్స్ కి కంపల్సరీ కౌన్సిలింగ్ రావాలి. అప్పుడే వాళ్ళని అర్థం చేసుకుని ఎనలైజ్ చేసి వాళ్ళని గైడ్ చేసే పవర్ మాకు వస్తుంది. ఇవి కొన్ని ఫాలో చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయో మొత్తం రాసుకుని అటెస్టెడ్ మొత్తం అటెస్టెడ్ ఈ రోజే చదవని చెప్పకుండా, ఈ రోజు కేవలం 2 లెసన్సే, ఈ రోజు కేవలం 5 క్వశ్చన్సే, ఓన్లీ ఈ రోజు ఈ సబ్జెక్టే చెయ్యి, రేపు మ్యాథ్స్ చెయ్యి, అలాగా షెడ్యూల్ ఒకటి వేసేసి, ఇప్పుడే నువ్వు అన్నిట్లో నెంబర్ 1 అయిపోవడం వద్దు, నువ్వు మెల్లిమెల్లిగా నేర్చుకో అనే కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇస్తే చదువు పైన ఇంట్రెస్ట్ పడుతుంది. అది కాకుండా ఓన్లీ చదువే అని కాకుండా చదువు తర్వాత వేరే అదర్ యాక్టివిటీస్ లో కూడా పిల్లల్ని పెడితే వాళ్ళకి చదువు అండ్ స్పోర్ట్ వాళ్ళకి సుస్పష్టంగా ఏం తెలియాలంటే, ఎగ్జామ్స్ కంటే 1 మంత్ ముందు నుంచి ఈ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని తగ్గించేసి చదువు పైన ఫోకస్ పెట్టమని స్పెసిఫిక్ గా చెప్పాలి.